ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనమందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. ప్లాంట్స్ అండ్ పిల్లర్స్, మొక్కలు స్తంభాలు అనే అంశాన్ని గురించి ఈరోజు దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం. దేవుని బిడ్డలారా, ఈ అంశంలో 144 కీర్తన 12వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం చదువుకుందాం. మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునికై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. మా గొర్రెలు 1000 కొలదిగాను 10,000 కొలదిగాను మా గడ్డి బిళ్లలో పిల్లలు వేయుచున్నవి. మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి. మా వీధులలో చొరబాటు అయినను ఉరుకులెత్తుట అయినను లేదు. వాటిలో శ్రమగల వారి మొర్ర వినబడుట అయినను లేదు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఇక్కడ మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు స్తంభాల వలె ఉన్నారు. ప్లాంట్స్ అండ్ పిల్లర్స్. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఈరోజు మన ధ్యానములో ఆ జీవము గల దేవుడు, మొక్కలు స్తంభాలు అనే ఈ అంశంలో మొదటి విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. గాడ్ హూ ట్రైన్స్, నేర్పు దేవుడు. దేవుడు ఏం చేసే దేవుడుగా ఉన్నాడంటే నేర్పించే దేవుడుగా ఉన్నాడు. 144 కీర్తన 1-2 వచనాల్లో నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. నా చేతులకు యుద్ధాన్ని నా వ్రేళ్లకు పోరాటాన్ని నేర్పేవాడు. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడము, నేను ఆశ్రయించువాడు. ఆయన నా జనులను నాకు లోపరుచువాడై ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే పోరాటము, యుద్ధము. నా దేవుడు నాకేమి నేర్పిస్తాడు అంటున్నాడంటే కీర్తనాకారుడు నాకు యుద్ధాన్ని నేర్పించే దేవుడుగా ఉన్నాడు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏముందంటే 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 35 నుంచి 40 వరకు. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే, నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుబెట్టును. 36వ వచనం, నీవు నీ రక్షణ కేడమును నాకు అందించుదు, నీ సాత్వికమునను గొప్ప చేయను, నా పాదములకు చోటు విశాలపరచదు, నా చీలమండలు బెణకలేదు, నా శత్రువులను తరిమి నాశనము చేయుదును, వారిని నశింపచేయ వరకు నేను తిరుగను, నేను వారిని మృంగివేయుదును, వారిని తుత్తునీలుగా కొట్టుదును, వారు నా పాదముల క్రింద లేవలేకయుందురు. యుద్ధమునకు బలము నీవు నన్ను ధరింపచేయుదువు, నా మీదకి లేచు వారిని నీవు అణచివేయుదువు. దేవుని బిడ్డలారా, నాకు నీవు ఏమి నేర్పిస్తున్నావు అంటే యుద్ధము నేర్పువాడు, నా చేతులకు యుద్ధం నేర్పించేవాడు. ఆయనే నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుబెట్టును. అంటే నేర్పి ఆయనే నా బాహువులు, నా చేతుల్లో ఇత్తడి విల్లును ఎలా ఎక్కుబెట్టాలో చూపించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన సాత్వికమే నన్ను గొప్ప చేస్తూ ఉంది అని ఇక్కడ కీర్తనకారుడు దావీదు అంటున్నాడు. దేవుని వాక్యంలో కీర్తనలు 18:34లో కూడా నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే, నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుబెట్టును. దేవుని బిడ్డలారా, దేవుడు పోరాటము నేర్పించే దేవుడు. ఆయన నేర్పించే పోరాటం మనుషులతో పోరాటం కాదు, అపవాది శక్తులతో పోరాటం, అపవాది తంత్రములతో పోరాటం, అపవాది క్రియలతో పోరాటం. ఇలాంటి పోరాటాన్ని నేర్పించే సర్వశక్తి కలిగినటువంటి దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. ఈ జీవము గల దేవుడు మన పక్షంగా ఉండి, మనతో ఉండి, మనకు తోడుగా ఉండి, మనకు అండగా ఉండి, మనకు నేర్పించేవాడిగా ఉన్నాడు. ఇప్పుడు దైవ గ్రంథములో మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఈ భాగములో మనం చూస్తే
కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనందు బలవంతులయుండుడి. మీరు పోరాటానికి మొదటగా మీకేం కావాలంటే బలం కావాలి. మీ బలం సరిపోతుందా? సరిపోదు. కంఠబలం సరిపోతుందా? సరిపోదు. బుద్ధి బలం సరిపోతుందా? సరిపోదు. మనకందరికి కూడా ఆత్మ బలం కావాలి. ఈ ఆత్మ బలము ఆత్మ దేవుడు ఇచ్చే బలాన్ని మనం పొందిన వారమై ఉండాలి. 11వ వచనంలో ఇలాంటి బలం కలిగిన వారు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి మంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోవాలి. బలవంతులమై ఉండాలి. దేవుడిచ్చే కవచాన్ని మనం ధరించుకోవాలి. మనం పోరాడేది శరీరులతో కాదు, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ మనం పోరాడుతున్నాం. కాబట్టి ఈ పోరాడే వాళ్ళు ఎలా ఉండాలంటే, అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకును సమస్తమని నెరవేర్చిన వారే నిలబడుటకును శక్తిమంతునగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యము అనే దట్టు కట్టుకోండి, నీతి అనే మైమరువు తొడుక్కోండి, పాదాలకు సమాధాన సువార్త వలననైనా సిద్ధ మనసు అనే జోడు తొడుక్కోండి. ఇవన్నీ గాక విశ్వాసమని డాలు పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్ని బాణాలన్నీ కూడా ఆర్పడానికి శక్తిమంతులవుతారు. కాబట్టి మీరు రక్షణ అనే శిరస్త్రాణాన్ని, దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గాన్ని, దేవుని బిడ్డలారా దేవుని వాక్య భాగములు మనం చూసి విశ్వాసమనే డాలును, దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గాన్ని ధరించుకుని ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. అంటే ఇవన్నీ ధరించుకుని మనం అందరం కూడా పోరాడడానికి మనం నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకుని ఏం చేయాలంటే ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి సమయంలో కూడా ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమై సమస్తమైన పరిశుద్ధులతో మీరేం చేస్తారంటే దేవుని సన్నిధిలో పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకుగా ఉండండి. మెలకుగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మీ జీవితంలో గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు మీరు చూడడానికి వీలు కలుగుతుంది. ఏ విధంగా పోరాటము సలపాలి? ప్రభు యొక్క శక్తిని కలిగిన వారమై, సర్వాంగ కవచమును ధరించుకున్న వారమై, నడుమునకు సత్యమైన దట్టి, నీతి అనే మైమరువు, తలకు రక్షణనే శిరస్త్రాణం, పాదాలకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసు అనే జోడు, ఇవన్నీ తొడుక్కొని ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేస్తూ మనం ఏం చేయాలంటే ఆయన సన్నిధిలో మనము పోరాడే వాళ్ళగా ఉండాలని, పోరాటం నేర్చుకున్న వారిగా ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఈ విధంగా పోరాటానికి కృపగల దేవుడు మనకు సహాయం చేయాలి. మీరు పోరాడడానికి సిద్ధంగా ఉన్నారా? నేర్చుకుంటేనే పోరాడతారు. చక్కగా సన్నద్ధులై నేర్చుకుని సన్నద్ధులై సిద్ధపడి పోరాటం ప్రారంభించండి. అద్భుతమైన ఆశీర్వాదకరమైన కార్యాలు మన జీవితంలో మనం చూడగలుగుతాం. గాడ్ హూ హియర్స్, విను దేవుడు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే 144వ కీర్తన 7వ వచనం, పైనుండి నీ చెయ్యి చాచి నన్ను తప్పింపుము, మహా జలములలో నుండి అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. Psalm 144 verse 7, reach down from heaven and rescue me from deep waters, from the power of my enemies. అయ్యా నన్ను తప్పించు, నీ చెయ్యి చాచి మహా జలముల నుండి, అన్యుల చేతిలో నుండి, శత్రువుల చేతిలో నుండి మమ్మల్ని విడిపించు. పోరాటం నేర్చుకోవాలి. పోరాటం నేర్చుకున్న వారు మన దేవుడు వినే దేవుడు. అంటే మన ప్రార్థన వింటాడు. అపాయములో ఉన్నటువంటి మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే మన ప్రార్థన వినే దేవుడు, మన ప్రాణాన్ని కాపాడి మనల్ని రక్షించే దేవుడు. దేవుని బిడ్డలారా, దేవుడు తన పక్షముగా, తన బిడ్డల పక్షముగా వ్యాజ్యమాడే దేవుడు. ఆయన తన ప్రజలను విడిపించే దేవుడు, వినేవాడు, విమోచించువాడు. అంత మాత్రమే కాకుండా మనందరినీ కూడా తన యొక్క విశేషమైన కృప చొప్పున మనకు తోడుగా ఉండి, మనకు నీడగా ఉండి, మనకు అండగా ఉండి, మన పక్షంగా ఉండే దేవుడు.
దేవుడు అబ్రహాము చేసిన ప్రార్థన విన్నాడు. అతనికి కావలసిన ఆశీర్వాదాలన్నీ ఇచ్చాడు. ఇస్సాకు చేసిన ప్రార్థన విన్నాడు. అతనికి కావలసిన ఆశీర్వాదాలు కూడా ఇచ్చాడు. యాకోబు చేసిన ప్రార్థన విన్నాడు. యాకోబుకు కావలసిన ఆశీర్వాదాలు కూడా ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ప్రార్థనను వినే దేవుడు. ఆయన మన యొక్క ఆక్రందన, ఏడుపు, ఇష్మాయేలు చిన్నవాడయుండి నీళ్లు లేక ఏడుస్తూ ఉండగా ఆ చిన్నవాని మొర దేవుడు విన్నాడు. నీటి ఊటను హాగరుకు దేవుడు చూపించాడు. ప్రార్థన విని మన పూర్వీకులను ఆశీర్వదించాడు. మొర విని, ఆక్రందన విని నీటి ఊటను చూపించాడు. ఇశ్రాయేలు ప్రజలు నిట్టూర్పులను విని మోషేను విడిపించుటకు పంపించాడు. అలాగుననే దేవుని బిడ్డలారా, పౌలు శీలలు చెరసాల్లో వారు కీర్తనలు పాడుచు ప్రార్థించుచు ఉండగా అక్కడ మహా భూకంపాన్ని కలిగించి బంధకాలు ఊడిపోయేటట్టుగా చేసి చెరసాలలో బందీలుగా ఉండవలసిన వారికి ఎంతో అద్భుతమైన సకల విధమైన మర్యాదలు జైలు అధికారితోనే చేయించి, ఎవరినైతే కొరడాలతో కొట్టి బొండా బిగించి చెరసాల్లో వేశారో వాళ్లే చెరసాల నాయకుని ఇంటి వాళ్ళందరికీ బాప్తిస్మం ఇచ్చేవాళ్ళుగా, బందీలుగా ఉన్నటువంటి వారు దేవుని కార్యం ద్వారా విమోచించబడి వారికి బాప్తిస్మం ఇచ్చి రక్షణ ఆనందం చెరసాల నాయకుడు కలిగేటట్టుగా చేసినటువంటి గొప్ప సంఘటన మనం చూస్తున్నాం. ఈరోజు ఎవరికి నీ బాధ తెలియకపోవచ్చు, ఎవరికి నీ కష్టం తెలియకపోవచ్చు. He knows your pain. He knows your problem. నీ బాధ ఆయనకు తెలుసు, నీ వేదన ఆయనకు తెలుసు, నీ కష్టం ఆయనకు తెలుసు, నీవు కృంగిపోతున్న విషయం ఆయనకు తెలుసు, నీ ఒంటరిగా ఏడ్చుచు బాధపడుతాం ఆయనకు తెలుసు. కనుక ఈ జీవము గల దేవుడు, వినే దేవుడు, వింతైన కార్యాలు చేసే దేవుడు, తన ప్రజల కొరకు విజృంభించే దేవుడు, ఈ జీవము గల దేవుడు మన పిల్లలు మొక్కలుగా స్తంభాలుగా ఉంటే చక్కగా వాళ్ళకు పోరాటం నేర్పించి వాళ్ళు చేసే ప్రార్థన విని వాళ్ళకు దేవుడు తోడుగా ఉండి వాళ్ళ అండగా ఉండి వారికి సహాయం చేసే గొప్ప దేవుడిగా ఉన్నాడు. ప్లాంట్స్ అండ్ పిల్లర్స్, మొక్కలు, స్తంభాలు. ఈ అంశంలో గాడ్ హూ మేక్స్ us ఫ్లరిష్, మనలను అభివృద్ధి చేసే దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఈ కృపా సమృద్ధి సంవత్సరంలో మన దేవుడు అభివృద్ధి చేయడానికి అనుచితంగా ఉన్నాడు. 144:12-15 వచనాలు చూస్తే, మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. మా గొర్రెలు 1000 కొలదిగాను 10,000 కొలదిగాను మా గడ్డి బీళ్లలో పిల్లలు వేయించున్నవి. మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి. మా వీధులలో చొరబట్టుటైనను ఉరుకులెత్తుటైనను లేదు. వాటిలో శ్రమగల వారి మొర్ర వినబడుటైనను లేదు. ఇట్టి స్థితి గలవారు ధన్యులు. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. నేర్పు దేవుడు, విను దేవుడు ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి వారిని కూడా ధన్యులుగా చేస్తున్నాడు. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ప్రియ సహోదరి సహోదరులారా, కీర్తన గ్రంథం 128:5-6 వచనాల్లో, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించను, నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు, నీ పిల్లల పిల్లలు నీవు చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. దేవుడు తన బిడ్డలను అభివృద్ధి చేసే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, కృప చూపించే దేవుడు. ఎంత అద్భుతంగా దేవుడు తన సహాయం మనకు అనుగ్రహిస్తాడంటే ఆశ్చర్యం. ఆయన అద్భుతమైన రీతిలో మనకు తన కృప అనుగ్రహించి మనల్ని దీవించి ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడుగా ఉండి, మన పక్షంగా ఉండి, మనకు తోడుగా ఉండి, మనకు నీడగా ఉండి, మనకు అండగా ఉండి, మన పక్షంగా ఉండి మనకు సహాయం చేసే గొప్ప దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. ఈ జీవము గల దేవుడు మనల్ని ఎలాగా ఫ్లరిష్ చేస్తాడు,
ఎలాగ వృద్ధి చేస్తాడు, ఎలాగ అభివృద్ధి మనకు వస్తుంది అనేటటువంటి విషయానికి వస్తే దేవుని వాక్యం చెప్తున్న మాట, మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలేమో నగరునికైన చెక్కిన మూల స్తంభాల వలె వాళ్ళు ఉన్నారు. మొక్కలు, స్తంభాలు, వీళ్ళు ఎంతో అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని పొందేవారుగా. పలు విధమైన ద్రవ్యాలు మా యొక్క కొట్లులో నింపబడుతూ ఉన్నాయి. మా గడ్డి బిళ్ళలో ఈ గొర్రెలు, మేకలు, ఇవన్నీ కూడా గొర్రెలు వేల కొలదిగా, 10,000 కొలదిగా అవి పిల్లలు వేస్తూ ఉన్నాయి. మా ఎడ్లు గొప్ప బరువులు మోస్తూ ఉన్నాయి. మా వీధుల్లో చొరబాటైన, ఉరుకులెత్తుటైనా లేదు, చాలా సమాధానంగా ఉన్నాం. శ్రమగల వారి మొర వినబట్టి అయినా లేదు, ఎందుకంటే చక్కటి అభివృద్ధి ఉంది మా దగ్గర. ఎందుకో తెలుసా, మా పట్టణంలో, మా ప్రాంతంలో, మా ఇంటిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు దేవుడు? నేర్పేవాడు, వినేవాడు, ఆ తర్వాత అభివృద్ధి పరిచేవాడు మా దేవుడు. అందుకనే ఇలాంటి అభివృద్ధిని మేము కలిగినటువంటి వారిగా మేము జీవిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ ఆశీర్వాదం, ఈ క్షేమం అనేది దేవుడు మాకు ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, మా బిడ్డలు తెలివైన వాళ్ళు, వారి మీద దేవుడు పరిశుద్ధాత్మను కుమ్మరిస్తున్నాడు. ఈ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? యెషయా గ్రంథం 11వ అధ్యాయము 2, 3, 4 వచనాల్లో చూస్తే, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినుదానిని బట్టి విమర్శ చేయడు, నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును. భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. తన వాగ్దండము చేత లోకమును కొట్టును, తన పెదవులు ఊపిరి చేత దుష్టులను చంపును. దేవుని వాక్య భాగములు మనం చూస్తే, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలము తెలివి దేవుని యందు భయభక్తులు పుట్టించు ఆత్మ వీళ్ళ మీద ఉన్నది కాబట్టి, ఈ ఆత్మ దేవుడు వారిని అభిషేకించాడు కాబట్టి వాళ్ళు వర్ధిల్లుతున్నారు, అభివృద్ధి చెందుతున్నారు. యేసు ప్రభువారు బాలుడిగా ఉన్నప్పుడు ఆయన గురించి చెప్పబడినటువంటి మాట లూకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనములో, యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. యేసు జ్ఞానములో, వయసులో, దేవుని దయలో, మనుషుల దయలో అతడు వర్ధిల్లుతున్నట్టుగా దేవుని వాక్యములో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఈరోజు కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 2, 3 వచనాలు, నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై, దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై, తమ హృదయములలో ఆదరణ పొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. నా ప్రియ స్నేహితులారా, మనమందరం కూడా ఏం చేయాలో తెలుసా? ఆ జీవము గల దేవుడు మనకు అనుగ్రహించేటటువంటి అభివృద్ధిని మనం కాంక్షించి పొందాలి అని అంటే, ఆ దేవుడు మనల్ని అభివృద్ధి పరచాలంటే మనమందరం కూడా ఏం చేయాలో తెలుసా? మన దేవుడు నేర్పించే ఆ పోరాటాన్ని నేర్చుకోవాలి. మన దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. మనము ఆయనను దేవుడుగా కలిగినటువంటి వారిగా ఉండడం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు, వారి అభివృద్ధి పొందేవారు. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే, ఈ దేవుడు ఎవరికి దేవుడుగా ఉంటాడో వారు అభివృద్ధి చెందుతారు. యవన కాలములో, వృద్ధాప్యములో, నడిప్రాయములో, ఏ వయసులో ఉన్నా ప్రతి వారు కూడా యేసు క్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి ఆయన దేవుడుగా కలిగినటువంటి వారు ధన్యులు. వారు అభివృద్ధిలోకి వస్తారు. వారికి దేవుడు శాంతి సమాధానాలు ఇస్తాడు. వారికి జ్ఞానంతో నింపుతాడు. దేవుని యందు భయభక్తులు పుట్టించే ఆత్మ వారిలోకి వచ్చి వారిలో నిలిచి ఉంటాడు. వారు దేవుని దయలో, మనుషుల దయలో వర్ధిల్లుతారు. దేవుని వాక్యం చెప్తున్నటువంటి సత్యమేనంటే, ప్రియ దేవుని బిడ్డలారా, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవి. ఆయన యందు నడుచుకుంటూ ఆయన ఇచ్చేటటువంటి బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు కలిగినటువంటి వారమై ఆయన కొరకు జీవించేవారిగా మనం బ్రతకాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. మా పిల్లలు ప్లాంట్స్ అండ్ పిల్లర్స్, మా కుమారులేమో మొక్కల్లా ఉన్నారు. ఈ మొక్కలు ఎదుగుతాయి, ఫలిస్తాయి. మా కుమార్తెలు స్తంభాల్లాగా ఉన్నారు,
వాళ్ళు చక్కగా అలంకరించబడిన స్తంభాల్లాగా ఉన్నారు. వాళ్ళ జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఆ విధంగా మన కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు చక్కటి మొక్కల వలె దేవుని యొక్క సన్నిధిలో పోరాటాన్ని నేర్చుకుని ఓడిపోయేవారు కాకుండా ఆత్మ సంబంధమైన పోరాటంలో గెలిచేవారిగా, ఆత్మీయ పోరాటంలో గెలిచేవారిగా ఉండాలి. మన దేవుడు వినడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ప్రార్థించడానికి సిద్ధంగా ఉండాలి. మన దేవుడు అభివృద్ధి పరచడానికి సిద్ధంగా ఉన్నాడు. అభివృద్ధినిచ్చే దేవుణ్ణి హత్తుకుని ఆయన వెంబడించాలి. తద్వారా మనందరం, మన కుటుంబాలు సమృద్ధి, సమాధానం, ఆశీర్వాదం పొందిన వారిగా వర్ధిల్లడానికి, విస్తరించడానికి కృప దేవుడు మనకు దయచేస్తాడు. అలాంటి కృపను దేవుడు ప్రతి బిడ్డకు దయచేయను కాక, ప్రతి కుటుంబాన్ని దేవుడు సమృద్ధిగా దీవించును కాక. ఇయర్ ఆఫ్ అబండెంట్ గ్రేస్, కృపా సమృద్ధి సంవత్సరం, సమృద్ధి యేసు నామములో మన కుటుంబాలకి వచ్చును కాక. సమృద్ధినిచ్చే దేవుడు మనకు దేవుడిగా ఉంటే మన కుటుంబాలు ఆశీర్వదించబడి దీవించబడతాయి. అలాంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ దయచేయును కాక. ప్రార్థన చేసుకుందామా. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, నమ్మదగిన దేవ, నీ పాదాలకు వందనాలు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి, స్థిరపరిచి, నీ ఆత్మ కార్యాన్ని మా జీవితంలో జరిగించండి, దయ చూపించండి. నీ ఆశీర్వాదం, నీ దీవెన మాకు దయచేయండి. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పూజనీయుడా, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమును బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నీ సహాయ సన్నిధిని సమృద్ధిగా మాకు దయచేయము. నజరేయుడా, నమ్మదగిన దేవ, కృప ఎంత గొప్పది. నీ కృప మాకిచ్చి, మీ ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించి, మీ దివ్యమైన సన్నిధి, మీ ప్రసన్నత మీ బిడ్డలమైనటువంటి మాకు మెండుగా దయచేయమని, అందరిని దీవించమని. యేసయ్యా, మా పిల్లలు వర్ధిల్లుటకు, వారు మొక్కల వలె, స్తంభాల వలె నీ కృపలో నిలిచి ఉండుటకు సహాయం చేయమని సర్వకృపానిధిగా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. కృప మీకు తోడైనను గాక. ఆమేన్.